వెల్కమ్ టు థియలాజికల్ టాక్స్. వీక్షకులు ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక ఆధ్యాత్మిక గుడ్డివాని గురించి మాట్లాడుకోబోతున్నాం. భౌతికంగా గుడ్డితనం ఉంటే దాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ కావాలని విషయాలను దాటవేసి చూడకుండా ఉండాలనుకునే వారిని దేవుడు కూడా స్వస్థపరచాలనుకోడు. అటువంటి వ్యక్తే ఒక ఆయన ఉన్నాడు. అతని గురించి ఈరోజు మీతో చర్చించబోతున్నాను. ముందుగా ఇతను బేసిక్స్ విషయంలో ఏం బోధిస్తున్నాడు, బేసిక్స్లోనే ఇంత తప్పుడు బోధలు చేసే ఈ వ్యక్తి ఓఫిర్ గారిని అబద్ధ ప్రవక్త అనేటంత వ్యక్తేనా అనే సంగతిని కూడా ఈ వీడియోలో మనం చర్చిద్దాం. అంత మాత్రమే కాకుండా ఓఫిర్ గారు అనని మాటల్ని అన్నాడని ఎలా చిత్రీకరించాడో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ వీడియోలో ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ కొద్దిగా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు సర్ప్రైజ్ కోసం ఎదురు చూడాల్సింది. ఎడ్వర్డ్ విలియమ్స్ గారి అభిమానులు, ఆర్టీఎఫ్ అభిమానులు అందరూ కూడా కాస్త వెయిట్ చేయండి, మంచి సర్ప్రైజ్తో వస్తారు. ముందుగా బాప్తిస్మం గురించి ఇతని అభిప్రాయం ఏంటో చూశాక ఆ తర్వాత విషయాల్లోకి వెళ్దాం. చాలా బ్రీఫ్ గా మనం చెప్పుకోగలిగే విషయం ఏంటంటే, బాప్తిస్మం ద్వారా రక్షణ రాదు. రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా తనకు అవకాశం ఉన్నప్పుడు దేవుని వాక్యం ఆజ్ఞాపిస్తుంది కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ బాప్తిస్మం తీసుకోవాలి. విధేయత చూపించే అవకాశం లేనప్పుడు, అంటే ఇఫ్ యూర్ ఆన్ యువర్ డెత్ బెడ్, ఆ సమయంలో నువ్వు దేవుని నమ్మావు, అప్పుడు నేను తీసుకెళ్లి నీటిలో ముంచడం సాధ్యం కాదు డెఫినెట్. సో అలా చేయనంత మాత్రాన నీకు రక్షణ లేదు అని చెప్పడం వీలు పడదు. చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే ఏ క్రియల మూలంగా కూడా మనం రక్షణ పొందాం. బాప్తిస్మం తీసుకోకుండా కూడా రక్షణ పొందినటువంటి ఒక సందర్భం ఇక్కడ చూస్తా ఉన్నాము. బాప్తిస్మం తీసుకున్నటువంటి ఒక వ్యక్తి నరకానికి వెళ్ళినటువంటి సందర్భం, నరకానికి వెళ్ళాడో లేదో మనకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఆ పాయింట్ లో అతనికి రక్షణ లేదు అని నిర్ధారించుకోగలిగే ఒక సందర్భం మనకు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో కనపడుతుంది. గారడి సీమోను విషయంలో 13 నుంచి 23 వర్షం వరకు చదివితే అతని సంగతి అర్థమవుతుంది. అతను బాప్తిస్మం తీసుకున్నాడు, కానీ అతను ఇంకా ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టుగా కనపడుతుంది అని చెప్పబడినటువంటి మాట మనం చూస్తామని. సో కాబట్టి బాప్తిస్మం ఎందుకు తీసుకుంటాము అంటే రక్షణ పొందడం కోసం తీసుకోము, కానీ రక్షణ పొందాము కాబట్టి అంతరంగంలో జరిగినటువంటి ఆ మార్పుకి బహిరంగంగా సాక్ష్యం ఇస్తూ బాప్తిస్మం తీసుకుంటాం. అలా చేయమని వాక్యం చెప్పింది కాబట్టి అవకాశం ఉన్న కొలది ఖచ్చితంగా వాక్యానికి మనం విధేయత చూపిస్తాం కాబట్టి తీసుకుంటాం. అంతే తప్ప బాప్తిస్మం వల్ల నేను రక్షణకు అర్హుడిని అవ్వను, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా రక్షణ ఎవరికి రాదు. రక్షణ కేవలం దేవుని ఉచితమైన కృప ద్వారా, కృపచేత విశ్వాసం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా లభిస్తుంది. అది ఇట్ రిజల్ట్స్ ఇన్ ఒబీడియన్స్, అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకి విధేయత చూపించే ఆ వైఖరికి దారితీస్తుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బాప్తిస్మం ద్వారా కూడా దేవుడికి విధేయత. విన్నారు కదా ఇతని బోధ. బాప్తిస్మం పొందటం వలన రక్షణ రాదట. రక్షణ కేవలం మారు మనసు, విశ్వాసము, వీటి మీదనే ఆధారపడి ఉంటుంది, దేవుని కృప మీదనే ఆధారపడి ఉంటుంది తప్ప బాప్తిస్మం వలన రక్షణ రాదు. బాప్తిస్మం అనేది ఒక క్రియల వలన మనకు రక్షణ కలగదు అని ఇతను చెప్తున్నాడు. ఎంత దారుణమైన బోధ ఇది! డైరెక్ట్గా బైబిల్ చెబుతున్న బోధకు ఎగెయిన్స్ట్గా చెప్తున్న బోధ ఇది. సాతాను బోధ అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎంత దారుణంగా బాప్తిస్మాన్ని రక్షణకు అవసరం లేనిదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు మీరు చూశారు కదా. డైరెక్ట్గా బైబిల్ చెప్తున్న స్టేట్మెంట్కే ఎగెయిన్స్ట్గా మాట్లాడుతున్నాడు ఇతను. అసలు బాప్తిస్మానికి రక్షణకి సంబంధం ఉందా అనే విషయాన్ని ఒక వచనం చూపించి మీకు స్పష్టంగా నేను తెలియజేస్తాను. ఇక్కడ చూద్దాం. బాప్తిస్మం గురించి అపోస్తలుడైన పేతురు తన పత్రికలో చాలా స్పష్టంగా రాసిపెట్టించాడు. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం ద్వారా రక్షణ కలుగుతుందా కలగదా అనేది ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. నేను చదువుతాను, చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. చూసారా ఎంత స్పష్టంగా దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అని ఇంత స్పష్టంగా పేతురు ఇక్కడ బాప్తిస్మం ద్వారా రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని పేతురు చెబుతుంటే, బాప్తిస్మం ద్వారా రక్షణ కలగదు అని
లేఖనాలని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను వచ్చట ఓఫిర్ గారు అబద్ధ ప్రవక్త అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇట్స్ ఏ బిగ్ జోక్. అసలు ఎంత పెద్ద జోక్ ఇది. అదొక్క వచనమే కాదు, ఇక్కడ కూడా చూడండి. అపోస్తలుల కార్యాలు 22:16. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. బాప్తిస్మము పొంది పాపములను కడిగి వేసుకొనుము. పాపములు కడిగి వేసుకున్న తర్వాత బాప్తిస్మం పొందడం కాదు, బాప్తిస్మము పొంది పాపములను కడిగి వేసుకునుట. అంటే బాప్తిస్మానికి, మన రక్షణకు, మన పాపముల నుండి విముక్తికి సంబంధం ఉంది. సంబంధం లేదని చెప్పడం బైబిల్కి వ్యతిరేకమైన బోధ, ఆధ్యాత్మిక గుడ్డివారి బోధ. చాలా స్పష్టంగా లేఖనాల ద్వారా మీకు నేను చూపిస్తున్నాను. ఇటువంటి వారు వచ్చి ఇప్పుడు విమర్శకులుగా తయారయ్యారు. ఓఫిర్ గారిని అబద్ధ ప్రవక్తను చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఆ ప్రయత్నాన్ని కూడా నేను ఇప్పుడు బయట పెడతాను, చూద్దాం అది కూడా. ఇప్పుడు ఇతను ఒక వీడియోలో ఓఫిర్ గారు బైబిల్లో ఇనాక్యురసీస్ ఉన్నాయి అని చెప్పాడని క్లెయిమ్ చేశాడు. అసలు ఇతను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఓఫిర్ గారు అసలు ఏం చెప్పారు అనేది కూడా మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఏంటి నువ్వు చూపించినటువంటి ఉదాహరణలు బైబిల్లో ఇనాక్యురసీస్ ఉన్నాయని చెప్పడానికి? ఆదికాండం 15:13 నుంచి నీ సంతతి వారు ఇశ్రాయేల్లో 400 సంవత్సరాలు శ్రమ పెట్టబడతారు అని దేవుడు చెప్పాడు. తర్వాత నిర్గమకాండం 12:40 వారు నివసించిన కాలము 430 సంవత్సరాలు అని ఉంది. ఈ రెండు చూపించి అదొక 400 అని ఒక చోటు ఉంది, 430 అని ఒక చోటు ఉంది. కాబట్టి ఇది ఇనాక్యురసీ అని మాట్లాడతావా? కనీసం సండే స్కూల్ పిల్లలైనా మాట్లాడతారా అట్లాగా? 400 సంవత్సరాలు దేని గురించి చెప్పాడు? వాళ్ళు శ్రమ పెట్టబడినటువంటి కాలం 400 సంవత్సరాలు అని చెప్పాడు. వాళ్ళు నివసించిన కాలం 430 సంవత్సరాలు అని చెప్పాడు. ఏంటి అది కూడా అర్థం కావట్లేదా నీకు? అది ఇనాక్యురసీగా కనబడిందా? కాబట్టి బైబిల్లో ఇనాక్యురసీ ఉందా? నీ ఇనాక్యురసీని కప్పిపుచ్చుకోవడానికి బైబిల్ని ఇనాక్యురేట్ గా మారుస్తావా? వాట్ ఎ నాన్సెన్సికల్ ప్రీచర్ యు ఆర్. యు ఆర్ సచ్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. ఐఎమ్ కాల్డ్ అండ్ కమిషన్ టు బి ప్రీచర్ ఆఫ్ ప్రీచర్స్ అని మాట్లాడుకుంటావా ఈ సోదంతా చెప్పి మాకు? యు ఆర్ కమిషన్డ్ అండ్ అపాయింటెడ్ బై ద డెవిల్ టు బి ఎ డిసీవర్ ఆఫ్ డిసీవర్స్. నువ్వు మోసగాళ్ళకి మోసగాడిగా ఉండడానికి సాతాను చేత అపాయింట్ చేయబడినటువంటి సాతాను ప్రతినిధి. అయితే ఇతను ఏం చెప్తున్నాడు? బైబిల్లో ఇనాక్యురసీస్ ఉన్నాయి అని ఓఫిర్ గారు చెప్పారు అని చెప్పినట్టు చెప్తున్నాడు. అసలు ఓఫిర్ గారు ఏం చెప్పారు, ఓఫిర్ గారు ఏం చెప్పారో కూడా చూద్దాం. ఈ వీడియోస్ అన్నీ ఎప్పటియో చేసి వాటిని ఇప్పుడు వైరల్ చేసుకుంటా ఓఫిర్ గారు అబద్ధ ప్రవక్త అని చెప్పుకుంటూ అబద్ధాలన్నీ ఇతని దగ్గర పెట్టుకొని ఓఫిర్ గారిని అబద్ధ ప్రవక్తగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అసలు ఓఫిర్ గారు ఏమన్నారో కూడా విందాం. బైబిల్లో తప్పులుంటాయా అనే ప్రశ్నకి ఓఫిర్ గారు ఒక సందర్భంలో సమాధానం చెప్పారు. ఓఫిర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో బైబిల్లో తప్పులుంటాయా చూద్దాం. ఆ ప్రశ్నకు కూడా సమాధానం ఓఫిర్ గారి మాటల్లోనే విందాం. ఈ బైబిల్ విమర్శించే వాళ్ళు మూర్ఖులు కొంతమంది తయారయ్యారు. బైబిల్ అన్ని తప్పులే ఉన్నాయట. బైబిల్లో తప్పులేందో నాకు అర్థం కాదు. బైబిల్లో తప్పులు ఉండవేంటి? బైబిల్లో తప్పులు ఉండవు. తప్పున్నది అనిపించినప్పుడు పొరపాటు బైబిల్లో కాదు, నీ బుర్రకాయలో ఉంది, నీ అవగాహనలో ఉందంతే. బైబిల్లో తప్పులు ఉన్నట్టు కనబడుతుంది కానీ బైబిల్ సత్యవాక్యము, సత్యదేవుని నోటి మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా స్పష్టంగా ఓఫిర్ గారి స్టాండ్ ఓఫిర్ గారు చెప్పారు. బైబిల్లో తప్పులు ఉన్నాయి అని మనకు అనిపించినప్పుడు మన అవగాహనలో లోపం ఉంటుంది, కానీ బైబిల్లో తప్పులు ఉండవు. అంటే బైబిల్లో ఉన్న విషయాలని నీవు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, కానీ బైబిల్లో తప్పులు ఉండవు. అది ఓఫిర్ గారి స్టాండ్. ఇప్పుడు అసలు ఆ ప్రసంగ సారాంశముగా ఓఫిర్ గారు ఏం చెప్పాలనుకున్నారు ఆ సంగతిని కూడా మనం చూద్దాం. ఇంత నష్టం లేనప్పుడు మనం దాని గురించి మాట్లాడదాం. నేను చదివాను బైబిల్. దేవుడు అబ్రహాంకు చెప్పాడు, నీ సంతతి వారు 400 సంవత్సరాలు ఉంటారని. నిర్గమకాండానికి వచ్చేసరికి 430 ఏళ్ళు అన్నాడు. పర్వాలేదు రండి, ఇప్పుడు దానితో మనకు నష్టం ఏముంది? 400 అయితే ఉంది, 500 అయితే ఉంది, 430 అయితే ఉంది. దాని వలన దేవుడిని అబద్ధం అనొద్దు కదా. యాక్యురసీ ఉండాలి. యాక్యురసీ ఉండదు రా పిచ్చోడా, యాక్యురసీ ఉండదు. ఏది అవసరమో, రక్షణ కొరకు ఏది అవసరమో దాని విషయాలు యాక్యురసీ ఉంటుంది, కానీ యాక్యురసీ ఉండదు. నువ్వు
అసలు మందికో ఇషారా కాసి అర్థం చేసుకోవాలి. ఒక పెంకి ఘట్టము ఒక కొత్త కోడలు ఇంటికి వచ్చింది. అత్తగారు ఉండి, అమ్మా కిచెన్లో పాలు పొయ్యి మీద పెట్టి వచ్చాను, కొంచెం చూసినమ్మా అన్నది. చూసింది, వచ్చింది. పాలు మొత్తం పొంగి పొయ్యిలో పడి పొయ్యి ఆరిపోయి గందరగోళమై ఇల్లంతా కనాను దేశంలాగా, పాలు ప్రవహించే దేశంలాగా అయిపోయింది. అదేంటమ్మా అని చూడమన్నాను కదా అంటే, మీరు చూడమన్నారు అత్తయ్య, నేను చూశాను అత్తయ్య. అమ్మా కిచెన్లో పాలు చూడము, ఒకవేళ పొంగుచున్న ఎడల దానిని దింపుము, పొంగినంత వరకు నిలిచి ఉండు, ఒక చుక్కన కింద పడకుండా జాగ్రత్త పడు. ఇంతసేపు చెప్తుంది అత్తగారు. కామన్ సెన్స్ ఉండాలి, అవసరం లేని డీటెయిల్స్ ఎందుకు? పొయ్యి మీద అన్నం పెట్టాను చూసినా తల్లి అని అంటే చూడాలి, అవసరమైనవన్నీ చేయాలి, అంతేగాని చూసి వచ్చాను. చూశాను, అత్తగారు చూడమన్నది, చూస్తానే మళ్ళీ వచ్చింది. అది మాడి మసిబొగ్గు అయిపోయి మొత్తం అన్నమంతా నల్లగా అయిపోయి ఇల్లంతా మాడు వాసన పొగ. ఏంటమ్మా ఇలా చేసావంటే, అత్తగారు మీరు నాకు దైవ సమానులు, మీరు ఏది చెప్తే అది తూచా తప్పకుండా చేస్తాం. మీరు చూడమన్నారు, చూశాను, అంతే. చూడు, అన్నం ఉడికిందేమో చూడు, ఉడికినట్లయితే దింపు, పోయి ఆర్పేసి అని అన్ని చెప్పదామే. కొంచెం కామన్ సెన్స్ కూడా ఉపయోగించాలి. దేవుని మాటలలో కూడా రక్షణార్థమైనటువంటి అత్యవసరమైన విషయాలు మాత్రమే పట్టించుకోవాలి, మిగతా విషయాల్లో మనం చూడనట్టు ఊరుకోవాలి. చెబుతున్నాను, అనవసర వివాదాల వల్ల లాభము లేదు, అటు విసర్జించున్నాడు. విన్నారు కదా ఓఫీర్ గారు చెప్తున్న సంగతి ఏంటి? అక్కడ నివసించు కాలము, ఇక్కడ శ్రమ పెట్టబడు కాలము అని ఉన్నదని ఓఫీర్ గారికి తెలీదా? తెలుసు. కానీ బైబిల్లో తప్పులు ఎతకాలి అనుకునేవాడు, బైబిల్లో తప్పులు ఉన్నాయని చూపించాలనుకునేవాడు, అక్కడ 430 అని ఉంది, ఇక్కడ 400 అని ఉంది, ఖచ్చితంగా 400 ఉండాలి, 430 అని ఎందుకు ఉంది అని తప్పుడు కూతలు కూసే ఛాన్స్ ఉంది. అటువంటి వాళ్ళకి ఓఫీర్ గారు సమాధానం చెబుతూ, అటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు బైబిల్ను ముందు సరిగ్గా అర్థం చేసుకోనండి, బైబిల్లో ఖచ్చితంగా 400 ఉండాలి, 430 అని ఉంది, ఇక్కడ 400 అని ఉంది అని డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు, కామన్ సెన్స్ను ఉపయోగించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెబుతూ దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఓఫీర్ గారు స్పష్టంగా చెప్పారు. ఇనాక్యురసీస్ ఉన్నాయి అని చూపించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఇట్లాంటి విషయాలను చూపించి ఇనాక్యురసీస్ ఉన్నాయని చెబుతారు. ఇది ఓఫీర్ గారు చెప్తున్న వాదన. కానీ ఇతను ఏం చేయడానికి ప్రయత్నం చేశాడు? ఓఫీర్ గారు చెప్పలేదు బైబిల్లో ఇనాక్యురసీస్ ఉన్నాయని, కానీ బైబిల్లో ఇనాక్యురసీస్ ఉన్నాయని చూపించడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఏం చేసే ఛాన్స్ ఉంది అనే విషయాన్ని ఓఫీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అట్లా మనం అనవసరమైన విషయాలలో వేలు పెట్టి డీటెయిల్స్లోకి పోయే ప్రయత్నం చేయొద్దు, అవసరం లేదు, అర్థం చేసుకోవాలా, కామన్ సెన్స్ను ఉపయోగించాలని ఓఫీర్ గారు చెప్తున్న మాటని ఇతను తప్పుదో పట్టించి ఓఫీర్ గారు బైబిల్లో ఇనాక్యురసీస్ ఉన్నాయని చెప్తున్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. చెప్పాను కదా, బాప్తిజం గురించి నాకు సరిగ్గా అర్థం కాలేదు, బాప్తిజం అనే సంగతి ఇతనికి క్లారిటీ లేదు, బేసిక్ దగ్గరే ఇతను ఫెయిల్ అయిపోయాడు. ఈ ఆధ్యాత్మిక గ్రుడ్డితనం కలిగిన ఈ వ్యక్తి ఓఫీర్ గారు అబద్ధ ప్రవక్త అని చెప్పడానికి 2020 నుండి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2020లో ఓఫీర్ గారు ఒక ప్రవచనం చెప్పారు, ఆ ప్రవచనం నెరవేరలేదు, అందుకని ఓఫీర్ గారు అబద్ధ ప్రవక్త అని అప్పటి నుంచి ప్రచారం చేస్తున్నాడు. ఆ ప్రచారాన్ని మేము ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉన్నాం. మరలా ఇప్పుడు మేము ఆల్రెడీ దానికి సమాధానం చెప్పిన దాన్ని కూడా మరలా ఇప్పుడు కొత్తగా అప్లోడ్ చేసి మరలా కొత్తగా అబద్ధ ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు. దీనికి కూడా నేను ఇప్పుడు సమాధానం చెప్తాను. ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ చూద్దాం. చాలా రోజుల కింద నేను చెప్పిన ప్రవచనం ఈ సంవత్సరం నెరవేరబోతుంది. నేను కూర్చొని నా ఇంట్లో నేను మాట్లాడుతుంటే 200 దేశాలు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో నా వాయిస్, నా ప్రసంగం వింటారని చాలా రోజుల కింద చెప్పిన ఎవరికన్నా గుర్తున్నదా?
That is going to happen. We are going to buy the technology in 2020. देखते रहो क्या होगा, प्रभु जी क्या करने वाला है. ఆ టెక్నాలజీ ఏదో కొంటానన్నారు 2020 సంవత్సరంలో. కొన్నారా? ఉందా? అంటే ఇప్పుడు ఓఫీర్ గారు తన గదిలో కూర్చొని మాట్లాడుతుంటే అందరూ వారి వారి లోకల్ లాంగ్వేజెస్ లో ఆయన వాయిస్ ని వినగలుగుతున్నారా? అలాంటి టెక్నాలజీ ఏదైనా ఉందా? ఆయన దగ్గర ఉందా? కొన్నారా ఆయన? అది వాడుతున్నారా? ఇప్పుడు అందరూ 200 దేశాల్లో ఆయన మాట వింటున్నారా ప్రతి ఆదివారం? అది 2020 సంవత్సరంలోనే నెరవేరుతుంది. అది ప్రభు చేయబోయేటటువంటి కార్యమని ప్రకటించుకున్నారు కదా, మరి అది కూడా నెరవేరలేదు. వాక్యం చెప్తుంది, ఒకవేళ ఒక ప్రవక్త యెహోవా నామంలో ప్రవచించి అది నెరవేరకపోతే ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటలు నమ్మొద్దు, అతను అబద్ధ ప్రవక్త అని వాక్యం చెప్తుంది. ఆ పరీక్షను నేను కేవలం ఆయనకు అన్వయిస్తున్నాను. ఒకవేళ నేను ఇలా ఈ పరీక్షను ఆయనకు అన్వయించడం సరైనది కాదు, ఈ ప్రవచనం నెరవేరింది అన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే ఆ ఆధారాలు వారు బయట పెట్టుకోవచ్చు. ఈ ప్రవచనం నెరవేరలేదు అని నేను నమ్ముతున్నాను కాబట్టి వాక్యపు వెలుగులో ఈ పరీక్షను నేను రంజిత్ ఓఫీర్ గారికి అన్వయించి, వాక్యం మాత్రం ఈయన నిజ ప్రవక్త అనడానికి సమ్మతించట్లేదు అన్నటువంటి విషయాన్ని చాలా ఖచ్చితంగా ఇక్కడ చెప్తా ఉన్నాను. విన్నారు కదా, ఇతను చెప్పిన ఈ అన్వయింపు సరైనదా కాదా, అండ్ ఓఫీర్ గారు చెప్పిన టెక్నాలజీ గురించి కూడా ఈ వీడియోలో ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నాను. ఇప్పుడు ఓఫీర్ గారిని అబద్ధ ప్రవక్త అని చెప్పడానికి ఈ ఆధ్యాత్మిక గుడ్డితనం కలిగిన వ్యక్తి చూపించిన వచనాన్ని ఒకసారి మనం స్టడీ చేద్దాం. తర్వాత ఓఫీర్ గారు నిజ ప్రవక్తన, ఇతను చెప్పినట్టు అబద్ధ ప్రవక్తన అనేది కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20వ వచనం నుండి అతను చదివిన మాట నేను కూడా చదువుతున్నాను. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయును చావవలెను. 21వ వచనం, మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగకపోయిన ఎడలను, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను. ఎన్నడూను అనే మాట చాలా స్పష్టంగా ఇక్కడ బైబిల్లో రాయబడింది. ఎన్నడూను అంటే ఎప్పటికీ జరగకపోయిన ఎడల. కానీ ఓఫీర్ గారు 2020లో చెప్పిన ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచనం, దాని నెరవేర్పుగా ఓఫీర్ గారు చెప్పిన టెక్నాలజీకి సంబంధించిన ఆ యొక్క ఇన్వెన్షన్ ఏదైతే ఉన్నదో అది 2020లోనే ప్రారంభమైంది. ఓఫీర్ గారు హైదరాబాదులో తెలుగులో మాట్లాడుతుంటే ప్రపంచవ్యాప్త ప్రజలందరూ వారి వారి భాషలలో ఓఫీర్ గారు చెప్తున్న సందేశాన్ని వినగలిగే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఆ టెక్నాలజీ ఓఫీర్ మినిస్ట్రీస్ చేతికి వచ్చింది. 2020లో ప్రవచనం చెప్పబడింది, 2026లో వచ్చింది. ఎన్నటికీ నెరవేరకపోతే ఆ వ్యక్తి అబద్ధ ప్రవక్త. కానీ నెరవేరితే అది అబద్ధ ప్రవచనం కాదు, చెప్పిన వ్యక్తి అబద్ధ ప్రవక్త కాదు. చూసారా ఎంత స్పష్టంగా ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఉన్న దేవుని వాక్యాన్ని అతను ఎట్లా ట్విస్ట్ చేస్తున్నాడో చూడండి. విన్నారు కదా ఈ ఆధ్యాత్మిక గుడ్డి బోధలు. కాబట్టి ఓఫీర్ గారిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఇలా వక్రీకరణ చేసే వాళ్ళే అన్నమాట. ఓఫీర్ గారిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు కూడా యథార్థవంతులై ఉండరు. ఈయన బేసిక్స్ విషయంలోనే తప్పుడు బోధలు చేస్తున్న వ్యక్తి. ఇప్పుడు వచ్చి ఓఫీర్ గారిని అబద్ధ ప్రవక్త అంటున్నాడు. ఓఫీర్ గారు అబద్ధ ప్రవక్త కాదు, నువ్వు అబద్ధ బోధకుడివి, క్రైస్తవ్యానికి పట్టిన భయంకరమైన ఒక చీడ వ్యక్తివి, బాప్తిస్మంతో రక్షణ రాదు అని చెప్పే ఘోరమైన దుర్బోధకుడివి. అంత స్పష్టంగా బైబిల్ చాలా స్పష్టంగా బాప్తిస్మం ద్వారా రక్షణ కలుగుతుంది, బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము అని అంత స్పష్టంగా బైబిల్ చెప్తుంటే బాప్తిస్మానికి రక్షణకు సంబంధం లేదని చెప్పే ఈ ఆధ్యాత్మిక గుడ్డి బోధకుడిని ఫాలో అవుతున్న వారు వాళ్ళందరూ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం నరకానికి వెళ్తారండి. పరలోకానికి వెళ్ళే ఛాన్స్ అస్సలే లేదు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వీలైతే అవకాశం ఉంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారి దుర్బోధనలు కూడా బయట పెడతాను. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.